వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రై మెథడ్స్ నుంచి, అది కూడా బోధనా పద్ధతుల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇవి ట్రై మెథడ్స్లో కూడా మొత్తంగా కవర్ అవుతాయి. మ్యాథ్స్ మెథడ్స్ కావచ్చు, ఈవీఎస్ మెథడ్ కావచ్చు, ఇంకా ముఖ్యంగా అదే సైన్స్ మరియు సోషల్ మొత్తం కూడా ట్రై మెథడ్స్లో కూడా ఈ బోధనా పద్ధతులు అనేది కంప్లీట్గా కవర్ కావడం జరుగుతుంది. ప్రతి బిట్ను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రతి ఆప్షన్ని కూడా మనం దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇక మొదటి ప్రశ్నను మనం మొదలు పెడదాం. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? సరైన సమాధానం చూసినట్టయితే సరైన సమాధానం కిల్ ప్యాట్రిక్ అని చెప్పచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నిర్వచనానికి సంబంధించి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఈజీగా పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో భాగంగా రెండవది చూద్దాం. స్టీవెన్సన్ మనకి ఏం చెప్పాడు? స్టీవెన్సన్ చెప్పిన నిర్వచనంలో మనకు సమస్యాత్మక అనే ఒక పదం ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినట్టయితే సహజ పరిసరాలలో పూర్తి చేయగల సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్. కిల్ ప్యాట్రిక్ ఏం చెప్పారు అంటే సహజ పరిసరాల్లో పూర్తి చేయగల లేదా సహజ పరిసరాలలో హృదయపూర్వకంగా లేదా ఇష్టపూర్వకమైన కృత్యమే లేదా హృదయపూర్వక లేదా ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పి నిర్వచించారు. కిల్ ప్యాట్రిక్ చెప్పిన దాంట్లో మనకు కీవర్డ్స్ హృదయపూర్వక లేదా ఉద్దేశపూర్వక ఈ రెండు ఉంటాయి, మీరు ఒక్కసారి గమనించాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. దానికంటే ఇప్పుడు బల్లార్డ్ ఉంది కదా, బల్లార్డ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి చూసినట్టయితే బల్లార్డ్కి సంబంధించి మనం ఏం చూస్తామంటే బైండింగ్ చూద్దాం, బల్లార్డ్ చూద్దాం. బల్లార్డ్ అయితే మనకు తరగతి గదిలోకి దిగుమతి అనే ఒక వర్డ్ కనిపిస్తే మనం బల్లార్డ్ చెప్పాలి. దిగుమతి ఎలా దిగుమతి అంటే తరగతి గది లేదా పాఠశాల వాతావరణంలోకి దిగుమతి చేయబడ్డ నిజ జీవితమైన భాగమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరంటే బల్లార్డ్. అలా కాకుండా బైండింగ్ ఏం చెప్పారు? వీరు చెప్పిన నిర్వచనాల్లో మనకు ఒక పాయింట్ కనిపిస్తుంది, అదే లక్ష్యాత్మకత. ఎలా కనిపిస్తుంది చూద్దాం. నిజ పరిసరాలలో నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించగలిగే ఒక లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరంటే బైండింగ్. ఈ విధంగా మనం చిన్న కోడ్ల ద్వారా చిన్న హైలైట్ కీ పాయింట్స్ ద్వారా మనం దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు కిందైతే ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క ఆప్షన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. సమస్య పరిష్కార పద్ధతి. మొదటిది గణనలు సరిగ్గా చేయలేకపోవడం. రెండవది సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం. మూడవది విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ తగ్గడం. నాలుగవది సమస్యను పూర్తిగా విశ్లేషించలేకపోవడం. అయితే ఇది చెప్పేటప్పుడు ముందుగా మనం సమస్య పరిష్కార పద్ధతి అంటే ఏందో తెలుసుకోవాలి. అప్పుడే దీనికి సంబంధించి మనం ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సమస్య పరిష్కార పద్ధతి అంటే ఏంటంటే ఒక సమస్యను సవాలుగా స్వీకరించి దానికోసం ఎక్కువగా పాటుపడే ప్రక్రియ సమస్య పరిష్కారం అని చెప్తాము. ఇంకా ఒక వ్యక్తికి ఒక గమ్యం ఉంటే దాన్ని చేరుకోవడానికి ఎన్నో అడ్డంకాలు వస్తాయి. ఆ అడ్డంకాలు వచ్చినప్పుడు ఒక సమస్య అయితే ఏర్పడుతుంది. ఆ సమస్యను ఒక సవాలుగా స్వీకరించి దాని పరిష్కారం కోసం మనం పాటుపడే ప్రక్రియ సమస్య పరిష్కారం అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే ఇందులో గల సోపానాలు ఎన్ని ఉన్నాయంటే 7 ఉంటాయి. జాన్ డ్యూయి ప్రకారం అయితే 4 ఉంటే మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇందులో చూసినట్టయితే సమస్య పరిష్కార పద్ధతిలో మొదటగా గణనలు సరిగ్గా చేయలేకపోవడం. ఇది కాదు. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థి గణనలు అనేవి చాలా స్వచ్ఛంగా కరెక్ట్గా చేస్తాడు కాబట్టి ఇది సరైనది కాదు, ఇది సమస్య కాదు. ఎందుకంటే సమస్య ఒక గణనను తీసుకొని ఆ గణన సాధించడానికి ఎంతో ప్రయత్నం అనేది చేస్తాడు కాబట్టి గణనలు సరిగ్గా చేస్తాడు. మనకు ఎదుర్కొనే సమస్యలు ఏది అని చెప్పి తెలియజేయడం అడిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే మొదటిది కాదు. రెండవ చూద్దాం. సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం.
సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థి సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం అనేది కనపరచడానికి అవకాశం ఉంటుంది. మూడవ చూద్దాం, విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ తగ్గడం. ఇది కూడా సరైనదే. విద్యార్థి ఒక సమస్యను ఒక సవాలుగా స్వీకరించి చేసేటప్పుడు తనలో తాను ఒక స్వీయ క్రమశిక్షణ అనేది తగ్గుతుంది అని చెప్పవచ్చు. సమస్యను సరిగ్గా విశ్లేషించుకోలేకపోవడం. ఇది కూడా సరైనదే. ఎందుకంటే ఉపాధ్యాయుని సహకారం ఉండదు కాబట్టి సమస్యను సరైనదిగా విశ్లేషించుకోవడం అనేది జరగదు కాబట్టి ఇక్కడ ఎదుర్కొనే సమస్యలంటే ఆప్షన్ 2 అని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద గణనలు అనేవి సరిగ్గా చేస్తాడు కాబట్టి మొదటి ఆప్షన్ సరైనది కాదు. కాబట్టి సరైన సమాధానం BCD అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. హన్సిత అనే ఒక 8వ తరగతి విద్యార్థిని a⁻1 1/a⁴n a is not equal to 0 అనే ఫార్ములాను యూజ్ చేసి 10⁻2 is equal to 10⁻100గా నిర్ధారించడం అనేది ఎటువంటిది? ఈ విధంగా మనకు ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ఆ ప్రశ్నకు సంబంధించి మనం ఆలోచించినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ ఒక్కసారి మనం గమనించినట్లయితే ఒక సూత్రాన్ని బేస్ చేసుకొని ఆ సూత్రం నుంచి మరొక సూత్రాన్ని రాబట్టడం జరిగింది. ఆ సూత్రం ఏంటి? ఇక్కడ ఇవ్వబడిన సూత్రం ఏమిటి? ఇక్కడ ఇవ్వబడిన సూత్రం ఒక్కసారి గమనించినట్టయితే a⁻1 is equal to 1/a⁴n అనే సూత్రాన్ని బేస్ చేసుకొని ఈ సూత్రాన్ని అతడు రాబట్టడం జరిగింది. ఈ జనరలైజేషన్ అతడు చేయడం జరిగింది. ఏదైనా సరే ఒక సూత్రాన్ని ఉపయోగించి నేరుగా సమస్య సాధన చేయడానికి, అలా కాకుండా ఒక సూత్రం నుంచి ఉదాహరణ రావడానికి, ఈ సాధారణం నుంచి ప్రత్యేకమైన అంశాలు సాధించడానికి ఉపయోగపడే అంశమే నిగమన పద్ధతి అని చెప్పవచ్చు. దీనిని నిగమన హేతువాదం అని చెప్పి కూడా పిలుస్తాం. ఇంకా ముఖ్యంగా గమనించినట్టయితే ఇటువంటి సూత్రాలు కానీ స్వీకృతాలు కానీ అనిర్వచనీయ పదాలు ఆధారంగా చేసుకొని నూతన విషయాలు రాబట్టుట అనేది నిగమన హేతువాదం అని చెప్పి వస్తుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ సూత్రం నుంచి సూత్రాన్ని తీసుకొని మరొక దాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి నిగమన హేతువాదం. అలా కాకుండా అనేక రకాల ఉదాహరణలు బేస్ చేసుకొని కొత్త సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన హేతువాదం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆనంద్ అనే ఒక 6వ తరగతి విద్యార్థి తనకివ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సమస్యను సొంత మాటల్లో రాసుకోవడం అనేది ఎటువంటిది? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించి సరైన సమాధానం చూద్దాం. సాధారణంగా సమస్య పరిష్కార పద్ధతిలో ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యకు సంబంధించి అతడు పరిష్కారం చేయలేనప్పుడు ఆ సమస్య పరిష్కార పద్ధతిలో రకరకాల ఎత్తుగడలు వేసి ఆ సమస్యను పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా సమస్య పరిష్కార రకాలు మొత్తంగా చూసినట్టయితే 5 రకాలు అని చెప్పవచ్చు. అదే పునఃప్రవచనాల పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్యాల పద్ధతి, చిత్రీకరణ పద్ధతి, ఆధారతల పద్ధతి అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, దీనికి సరైన సమాధానం పునఃప్రవచన పద్ధతి. పునఃప్రవచన పద్ధతి ఏం చెబుతుంది అనేది మనం ఆలోచించాలి. ఒక్క నిమిషం. పునఃప్రవచన పద్ధతి ఏం చెబుతుంది అనేది మనం ఆలోచించాలి. పునఃప్రవచన పద్ధతి ఏం చెబుతుందంటే విద్యార్థి సమస్యను పదే పదే సొంత మాటల్లో రాసుకునే పద్ధతి, లేదా ఒక సమస్య సాధనకు మరలా చెప్పడం ద్వారా సులభతరం చేసే పద్ధతి. ఇక్కడ ఏదైనా సరే ఒక సమస్య తెలుసుకున్నాడు అనుకోండి, ఆ సమస్యను తను అర్థం చేసుకోవడానికి తన సొంత మాటల్లోనే రాసుకుంటే దానిని మనం ఒక్కసారి గమనించినట్టయితే సొంత మాటల్లో రాసుకోవడం అనే పదం యూజ్ చేశారు. పునఃప్రవచన పద్ధతి ఏదైనా ఒక సమస్యను అర్థం కాకపోతే ఆ సమస్యను తన సొంత మాటల్లో రాసుకోవడం జరిగితే దాన్ని పునఃప్రవచన పద్ధతి అని పిలవడం జరుగుతుంది. విశ్లేషణ పద్ధతి ఏం చెబుతుంది? సమస్యను విశ్లేషించడం అంటే ఏమిటంటే సారాంశం ఏమిటి, ఏ సూత్రాన్ని యూజ్ చేయాలి, సాధన విధానం ఏమిటి, దత్తాంశంలో ఏవి ఇవ్వబడ్డాయి, ఈ అంశాలన్నీ కూడా మనం ఆలోచిస్తూ చేస్తే దాన్ని విశ్లేషణ పద్ధతి అంటాం. సాదృశ్యాల పద్ధతి అంటే ఏదైనా సరే ఒక పోలిక ఉండే సమస్యను చేయడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడం అంటే అది సాదృశ్యాల పద్ధతి కింద వస్తుంది. ఆధారతల పద్ధతి అంటే ఏదైనా సరే ఒక సమస్యను సాధించేటప్పుడు ఆ సమస్యలకు కొన్ని రకాల క్లూస్ ఇవ్వడం ద్వారా అందులో ఉండే అంశాలను సాధన చేస్తే దాన్ని ఆధారతల పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక సమస్యను తన సొంత మాటలో రాసుకున్నాడు కాబట్టి ఇది పునఃప్రవచన పద్ధతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో నిగమన ఉపగమం యొక్క గుణం కానిది ఏది? నిగమన ఉపగమం యొక్క గుణం కానిది ఏది అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి.
దీనికి సంబంధించి చూద్దాం. నిగమన విధానం, నిగమన హేతువాదం, నిగమన పద్ధతి ఏం చెబుతుందో మనం ఒక్కసారి ఆలోచించాలా. నిగమన పద్ధతికి గల మారుపేర్లు ఒక్కసారి గమనించినట్లయితే దీనినే సూత్ర ప్రయోగ పద్ధతి అని పిలుస్తారు, సూత్రాన్ని ఉపయోగించే పద్ధతి అని పిలుస్తారు, అధోముఖ ఆలోచన పద్ధతి అని పిలుస్తారు, యూక్లిడ్ శోధన పద్ధతి అని పిలుస్తారు, సరిచూసే పద్ధతి అని పిలుస్తారు. దీనిని ప్రవేశపెట్టింది ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పచ్చు. దీన్ని డెవలప్ చేసింది కొమినియస్ అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క నిగమన పద్ధతి లేదా నిగమన ఉపగమంలో గల సూత్రాలు చూసినట్టయితే సూత్రం నుంచి ఉదాహరణ, అమూర్తం నుంచి మూర్తత్వం, సాధారణం నుంచి ప్రత్యేకం, సాధారణీకరణం నుంచి ప్రయోగాలు తీసుకురావడం అని చెప్పవచ్చు. అయితే నిగమన ఉపగమం యొక్క ఒక్కసారి నిర్వచనం చూసినట్టయితే నిగమన పద్ధతిని నేను దేని పిలుస్తారంటే స్వీకృతాలు, అనిర్వచనీయ పదాల ఆధారంగా చేసుకొని నూతన విషయాలు రాబట్టడంనే నిగమన హేతువాదం అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమిచ్చాడు, దాని యొక్క గుణం కానిది ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. మొదటి ఆప్షన్ చూద్దాం. నిగమన హేతువాదంలో ఆల్రెడీ కనుగొనబడిన సూత్రాన్ని యూజ్ చేసి సమస్యకు సాధన అనేది చేస్తాడు కాబట్టి అక్కడ కాలాన్ని, శ్రమను ఆదా చేయొచ్చు. చూద్దాం. ఉపాధ్యాయులు విద్యార్థుల కాలాన్ని, శ్రమని ఆదా చేస్తుంది కాబట్టి సరైనది. ఎందుకంటే ఆల్రెడీ ఆగమన హేతువాదంలో ఒక సూత్రాన్ని కనుగొంటాడు, ఆ సూత్రాన్ని బేస్ చేసుకొని నిగమన హేతువాదంలో ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క మరియు విద్యార్థుల యొక్క కాలాన్ని, శ్రమని ఆదా చేసే విషయం ఏంటంటే నిగమన హేతువాదం అని చెప్పవచ్చు. రెండో ఆప్షన్ చూద్దాం. ప్రాథమిక స్థాయి బోధనకు ఇది తగిన పద్ధతి, ఇది సరైనది కాదు. ఎందుకంటే ప్రాథమిక స్థాయి పిల్లలకు ఒక ఫార్ములా ఎలా వచ్చిందో తెలియాలా, ఒక భావన ఎలా ఏర్పడిందో తెలియాలా. కాబట్టి ఆ ఫార్ములా ఎలా వచ్చిందో, ఆ భావన ఎలా వచ్చిందో తెలియాలా అంటే అతనికి నిగమన పద్ధతిలో బోధన అనేది చెయ్యాలా. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పొచ్చు. ఆన్సర్ అయితే ఆప్షన్ 2. ఒకసారి మూడో ఆప్షన్ చూద్దాం. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది, సరైనదే. నిగమన హేతువాదం అంటేనే ఎన్నో సూత్రాలు, ఎన్నో స్వీకృతాలు, ఎన్నో నియమాలు అదే పనిగా నీ మెదడులో నువ్వు నిక్షిప్తం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క నిగమన ఉపగమం అనేది మనం ఒక్కసారి గమనించినట్టయితే జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది అని చెప్పవచ్చు. నాలుగో ఆప్షన్ చూద్దాం. అభ్యాసం, ఆవర్తనం, అనుబంధ కార్యక్రమాలకు ఈ పద్ధతిలో అవకాశం ఉంటుంది. ఇది కూడా సరైనదే. ఎందుకంటే ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని ఎక్కువ వర్కౌట్ చేయాలంటే అతడు ఎక్కువగా అభ్యాసం చేయవలసి వస్తుంది, మళ్ళీ చేయవలసి వస్తుంది, రిలేటెడ్ ఉండే అన్ని కార్యక్రమాలు కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి నిగమన పద్ధతిలో ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు? మనం ఏ నిర్వచనం నేర్చుకున్నా కూడా అందులో ఉండే కీవర్డ్స్ తీసుకొని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి మనం గమనించినట్లయితే మనకు ఈ యొక్క ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి నిర్వచనాలు ఒక్కసారి గమనించినట్లయితే చాలాగే ఉన్నాయి. ఇక్కడ పాఠశాలలోకి తీసుకొని వచ్చిన లేదా పాఠశాలలోకి దిగుమతి చేయబడిన అంశం, తీసుకువచ్చిన అంశం అన్నా దిగుమతి చేయబడ్డ అంశం అన్నా చెప్పిన వ్యక్తి ఎవరంటే బెల్లార్డ్ అని చెప్పవచ్చు. ఇతనే బిల్లార్డ్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత కిల్ ప్యాట్రిక్ ఏం చెప్పాడు? ఆల్రెడీ మొదటిగానే మనం చర్చించుకున్నాం. హృదయపూర్వకం లేదా ఇష్టపూర్వకం అంటే కిల్ ప్యాట్రిక్ అని చెప్పాలా. ఒక్కసారి ఆ నిర్వచనం మరలా గమనించినట్లయితే సమాజ పరిసరాలలో లేదా సహజ పరిసరాలలో పూర్తి చేయగల ఒక హృదయపూర్వక లేదా ఇష్టపూర్వకమైన కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. స్టీవెన్సన్ ఏం చెప్పాడో ఒక్కసారి మనం ఆలోచించాలా. సహజ పరిసరాలలో పూర్తి చేయగల సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది స్టీవెన్సన్. సమస్యాత్మక కృత్యం అని చెప్పింది స్టీవెన్సన్. హృదయపూర్వక లేదా ఇష్టపూర్వక అని చెప్పింది కిల్ ప్యాట్రిక్. బైనింగ్ ఏం చెప్పాడో ఆలోచించాలా. ఒక నిజ జీవితంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించగల ఒక లక్ష్యాత్మకమైన కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది బైనింగ్. పాఠశాలలోకి తీసుకొచ్చిన లేదా దిగుమతి చేయబడ్డ అంశమే ప్రాజెక్ట్ అని చెప్పింది బల్లార్డ్. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న చూద్దాం.
సమస్య పరిష్కార పద్ధతిలో సరైన సోపానాల క్రమాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కార పద్ధతిలో మొత్తంగా చూసినట్లయితే 7 రకాల సోపానాలు ఉంటాయి. మనం దీనికి సంబంధించి ఒక్కసారి గమనించినట్లయితే మొదటిగా సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఒక్కసారి గమనించినట్లయితే మొదటగా ఆ సమస్యను గుర్తిస్తాడు. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం థర్డ్ ఆప్షన్ అని చెప్పేయచ్చు. కానీ మొత్తంగా ఉండే సోపానాలు ఒకసారి చూద్దాం. సమస్యను గుర్తిస్తాడు, గుర్తించిన సమస్యను నిర్వచిస్తాడు, సమాచారాన్ని సేకరిస్తాడు, సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరించాడు, తాత్కాలిక పరికల్పనలను ఏర్పాటు చేసుకుంటాడు, ఏర్పాటు చేసుకున్న పరికల్పనలను పరీక్షిస్తాడు, సరైన ఫలితాలను ఎన్నుకుంటాడు లేదా ఫలితాలను సరిచూస్తాడు అని చెప్పవచ్చు. ఇది సమస్య పరిష్కారాల్లో ఉండే సోపానాలు. మరొక్కసారి సమస్య పరిష్కార పద్ధతిలో ఉండే సోపానాలు ఒక్క సేవ చూసినట్టయితే సమస్యను గుర్తిస్తాడు, సమస్యను నిర్వచిస్తాడు, సమాచారాన్ని సేకరిస్తాడు, సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరిస్తాడు, తాత్కాలిక పరికల్పనలను తయారు చేస్తాడు, ఏర్పాటు చేసిన పరికల్పనలను పరీక్షిస్తాడు, ఫలితాలను సరిచూస్తాడు అని చెప్పవచ్చు. ఈ యొక్క సోపానాలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే జాన్ డ్యూయీ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఎన్ని అంటే 4 అని చెప్పాలి. ఆ 4 సోపానాలు ఒక్కసారి మనం గమనించినట్టయితే సమస్యను గుర్తించి నిర్వచిస్తాడు, పరికల్పనలు చేస్తాడు, సమాచారాన్ని సేకరించి వ్యవస్థీకరిస్తాడు, నిర్ధారాలను తీసుకొని సాధారణీకరణలు రూపొందిస్తాడు. ఈ 4 కూడా ఈ యొక్క జాన్ డ్యూయీ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతి గల సోపానాలు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సహజ సన్నివేశంలో పూర్తి చేయగల సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? ఇప్పుడే మనం దీని గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి మరలా మనం డిస్కస్ చేద్దాం. సహజ సన్నివేశంలో పూర్తి చేయగల సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని తెలిపింది ఎవరంటే స్టీవెన్సన్ అని చెప్పాలి. స్టీవెన్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కిల్ ప్యాట్రిక్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? హృదయపూర్వక లేదా ఇష్టపూర్వక అనే అంశం వస్తే మనం సింపుల్గా కిల్ ప్యాట్రిక్ అని చెప్పుకోవాలి. పాఠశాలలోకి తీసుకొచ్చిన లేదా పాఠశాలలోకి దిగుమతి చేయబడ్డా అంటే మనం బల్లార్డ్ అని చెప్పాలి. బైండింగ్ అంటే లక్ష్యాత్మక కృత్యమే. ఎటువంటి లక్ష్యాత్మక కృత్యం అంటే నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించగల ఒక లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరంటే బైండింగ్ అని చెప్పాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ కింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలను గుర్తించండి అని చెప్పి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ని మనం ఒక్కసారి గమనించినట్టయితే విశ్లేషణ పద్ధతికి సంబంధించి అసలు విశ్లేషణ పద్ధతి అంటే ఏదైనా సరే ఒక అంశాన్ని మనం చేసేటప్పుడు ఆ అంశం మనకు రానప్పుడు ఆ అంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం చేసేదే విశ్లేషణ పద్ధతి అని చెప్పచ్చు. ఇందులో ఒక్కసారి మనం గమనించినట్లయితే సమస్య సాధన విధానం అనేది సోపానయుక్తంగా సంక్షిప్తంగా ఉంటుంది. దీనిని గడ్డివాములో సూది బయల్పడుతుంది అని చెప్పి మనకు యంగ్ అని చెప్పారు. ఇది ఒక ఆలోచన ప్రక్రియ అని చెప్పచ్చు. అయితే ఇందులో ఉండే గుణాలు ఒక్కసారి మనం గమనిద్దాం. మొదటిది, కంఠస్థం చేయవలసిన అవసరం లేదు, ఇంటి పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక అంశానికి సంబంధించి సూత్రాన్ని అతడే కనుక్కోవడం వల్ల ఈ యొక్క సూత్రాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూత్రం ఏర్పడే విధానం అతనికి తెలిసిపోతుంది. కాబట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. విద్యార్థులు చాలా వేగంగా పని పూర్తి చేస్తారు కాదు, ఇది చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి విద్యార్థులు చాలా వేగంగా పనిని పూర్తి చేసే పద్ధతిని మనం సంశ్లేషణ పద్ధతి అని చెప్పచ్చు. ఇది విశ్లేషణ పద్ధతి కాదు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఇది కూడా సరైనదే. ప్రతి సోపానానికి తగిన హేతువు ఉంటుంది. ఇది కూడా సరైనదే. ప్రతి సోపానం వేసినప్పుడు ఆ సోపానం గల కారణం ఏందో విద్యార్థి చెప్పగలుగుతాడు. కాబట్టి ఇది కూడా సరైనదే. మూడవది అనేది సరైనది కాదు. ఇచ్చిన ఆప్షన్ ప్రకారం థర్డ్ సరైనది కాదు. కాబట్టి ఏ, బి, డి, ఈ 3 కూడా సరైన ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఏబిడిఈ అంటే ఆప్షన్ 3 అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న ఒక్కసారి మనం గమనిద్దాం. ఈ క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం గమనిద్దాం. సంశ్లేషణ పద్ధతి అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే
మొదటి ఆప్షన్ చూద్దాం. ఇది సమాచారాత్మకం. సంశ్లేషణ పద్ధతి అనేది ఒక సమాచారాత్మకమైన అంశం అని చెప్పవచ్చు. రెండవది చూద్దాం, ఇది సంక్షిప్తంగా ఉంటుంది. ఇది కూడా సరైనది. మూడో ఆప్షన్ ఇది శాస్త్రీయమైనది కాదు. శాస్త్రీయమైనది ఏంటంటే విశ్లేషణ పద్ధతి. సమాచారాత్మకమైనది అయినా సంశ్లేషణం అయినా ఈ రెండు కూడా మనం ఒక్కసారి గమనించినట్లయితే సంశ్లేషణ పద్ధతి కిందికి వస్తుంది. ఇది శాస్త్రీయుతమైనది కాదు. శాస్త్రీయుతమైనది ఏది అంటే విశ్లేషణ పద్ధతి అని చెప్పొచ్చు. ఇందులో సమస్యకు పరిష్కారం చేస్తూ ఉంటే సమయం అనేది ఆదా అవుతుంది. ఇందులో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది ఏది అంటే శాస్త్రీయమైనది అని చెప్పొచ్చు. అయితే ఏంది శాస్త్రీయమైనది అంటే విశ్లేషణ పద్ధతి అనేది శాస్త్రీయమైనది అని చెప్పవచ్చు. ఇది ఈరోజు సంబంధించిన వీడియో. తర్వాత